దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. మే 4th అంటే చాలా ప్రత్యేకమైన రోజు. మరి ఇందులో ఎంతమందికి ఇప్పుడు నేను చెప్పేది విన్నవాళ్ళు ఎంతమందికి తెలుసో, ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు. కానీ నాకు గుర్తున్నది చెప్తాను. ఏదైనా కానీ నాకు గుర్తున్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్షమించండి. అయితే ఈరోజు ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే, అంటే అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవము అంటారు. ఈరోజే ఎందుకు జరుపుకుంటున్నారు అంటే మే 4వ తారీఖున ఎందుకు జరుపుకుంటున్నారు, దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటి, అసలు దీని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఆస్ట్రేలియాలో ఒక లింటన్ అడవి అనేది ఉన్నది. ఆ అడవి అకస్మాత్తుగా ఒక మంటలు చెలరేగాయి అడవిలో. చెలరేగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది అనేది అక్కడికి ఆ ఫైర్ ఇంజిన్లో వస్తారు కదా, వచ్చారు. ఎప్పుడు జరిగింది ఇది? 1998 డిసెంబర్ 2 జరిగింది. జరిగినప్పుడు ఆ మంటలు ఆర్పే క్రమంలో ఒక 5గురు ప్రాణం కోల్పోయారు. ప్రాణం కోల్పోవడంతో అక్కడ ఇవి ఏం చేశారంటే ఆ త్యాగమూర్తుల గుర్తుగా ఒక ఈ అగ్నిమాపక సిబ్బంది అందరూ, మిగతా వాళ్ళందరూ కూడా మాకంటూ ఒక దినోత్సవం ఉండాలి, అగ్నిమాపక దినోత్సవం ఏర్పరచాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే గవర్నమెంట్ కూడా ఆ త్యాగమూర్తిని గుర్తుగా మనం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి 1998 డిసెంబర్ 2 మనకి అగ్నిమాపక సిబ్బంది రావడం, అక్కడ అడవిలో మంటలు చెలరేగుతుంటే అక్కడ ఆర్పే క్రమంలో 5 చనిపోవడం ఇది జరిగింది. అయితే 1999లో ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇలాగా వాళ్ళకి అగ్నిమాపక దినోత్సవం అనేది ఒక రోజు ఉండాలి అని చెప్పేసి 1999లో ఒక ప్రతిపాదనను తీసుకురావడంతో అది ఇంప్లిమెంటేషన్ అనేది మే 4న చేయడం జరిగింది. అయితే ఈ మే 4న ఇంప్లిమెంటేషన్ చేశారు. అయితే మే 4నే ఎందుకు చేశారంటే వాళ్ళందరూ అనుకుంటారన్నమాట, మరి త్యాగమూర్తులందరికీ కూడా ఒక నివాళులు అర్పించాలంటే ఒక రోజు కంపల్సరీ ఒక డేట్ పెట్టాలి కదా, ఆ డేట్ ఎప్పుడు పెడదాము అని చెప్పేసి ఆలోచించగా ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఏంటంటే ఇవాళ ఎందుకు పెట్టారంటే మే 4ని ఎందుకు పెట్టారంటే, మనకి పూర్వం ప్రాచీన కాలంలో రోము ప్రజలు ఉండేవారు. అయితే ఈ రోము ప్రజల్లో ఇక్కడ సైన్యాధికారిగా ఒక సెయింట్ ఫ్లోరిన్ అనే వ్యక్తి ఉండేవారు అధికారిగా. అయితే ఈ రోమ్ ప్రజలు ఏం చేసేవారంటే క్రైస్తవ మతాన్ని నమ్ముకున్న వాళ్ళంటే వాళ్ళకి అసహ్యం. వాళ్ళు ద్వేషించేవారు, వాళ్ళని హింసించేవారు, వాళ్ళని చంపేసేవారు, వాళ్ళని అంటరాని వాళ్ళగా చూసేవారు. వాళ్ళని అనుక్షణం కూడా చిత్రహింసలు పెట్టేవారు. అయితే తనతో పాటు చేస్తున్న సైన్యాన్ని చాలామంది క్రైస్తవ మతం అని చెప్పేసి రోమ్ ప్రజలందరూ కూడా, రోమ్ సామ్రాజ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళని చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నించేవారు. చాలామందిని చంపారు, చాలామందిని హింసించారు. అయినప్పటికీ ఈయన వచ్చిన తర్వాత ఆ ప్రజలందరినీ కూడా, క్రైస్తవ మతస్థులందరినీ కూడా ఓ రోజున చంపబోతుంటే అడ్డుకున్నారు ఈయన. ఎవరు? సెయింట్ ఫ్లోరిన్. అడ్డుకుంటే ఏంటి ఆ క్రైస్తవ మతాన్ని చంపుతుంటే ఈయనకి ఏంటి అని చెప్పేసి ఆరా తీయగా ఆయన కూడా క్రైస్తవ మతస్థుడే అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. ఇన్ఫర్మేషన్ తెలిసింది. తెలిసిన తర్వాత ఈయన కూడా క్రైస్తవ మతస్థుడే అని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఆ సెయింట్ ఫ్లోరిన్ కూడా హింసించడం మొదలుపెట్టారు. హింసించి నువ్వు క్రైస్తవ మతాన్ని మానుకుంటావా, నువ్వు మతాన్ని వదిలేవా అని చెప్పేసి చాలా చిత్రహింసలు పెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ చలించలేదు. నేను మతాన్ని వదలను, నా మతం, నా దైవం క్రీస్తు, నేను ఆ మతాన్ని వదలను అని చెప్పేసి ఆయన అలాగే ఉన్నారు. నా ప్రాణం పోయినా కూడా నేను ఆ మతాన్ని వదలను, ఆ మతం తప్ప ఏ మతాన్ని స్వీకరించను అని ఒకే మాట మీద ఆయన ఉన్నారు. ఇలాగే చిత్రహింసలు పెట్టారు. అయినా కానీ ఆయన ఏమీ ఆయన అసలు ఎక్కడ చలించలేదు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా చలించలేదు. లాస్ట్ ఇంకా ఇలాగ ఎంతైనా అవ్వట్లేదు, చంపేయాలని డిసైడ్ అయిపోయి ఏం చేశారంటే మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ మైల్ స్టోన్ బరువుగా ఉంటుంది కదా, ఆ స్టోన్ని సెయింట్ ఫ్లోరిన్ గారికి ఇక్కడ మెడకి కట్టేశారు. మెడ కట్టేసి ఈడ్చుకుంటా వెళ్ళి అక్కడ యాన్స్ అనే ఒక రివర్లో పాడేస్తే ఆ వాటర్ అంతా ఆయన వాటర్లో మునిగి తేలి బరువు కదా, మునిగిపోతారు కదా, ఇంకా మునిగిపోయి ఇంకా నీళ్ళన్నీ వాటర్ అన్ని లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఆయన చనిపోయారు. ఆయన చనిపోకముందు ఒకసారి ఒక పెద్ద భవనం
మంటలకి ఆహుతి అయిపోతుంటే ఆ భవనంలో ఉండే జనం కూడా అందరూ కూడా ఇంకా ఆ మంటల్లో ఆహుతి అయిపోయే క్రమంలో ఒక స్మాల్ బకెట్తో, అంటే స్మాల్ బకెట్ వాటర్తో ఒక పెద్ద భవనాన్ని ఆర్పి ఎంతో పేరుగాంచిన ఒక మహోన్నతమైన వ్యక్తి ఈ సెయింట్ ఫ్లోరిన్ గారు. అంటే ఆ పెద్ద భవనం, అంటే ఆ ఊరికే ఒక పెద్ద భవనం. ఆ భవనంలో ఉండే జనాభా చాలా ఎక్కువ. వాళ్ళందరినీ కూడా కాపాడడంతో ఆ భవనం అంటుకుంటే చుట్టుపక్కల కూడా చాలా అంటుకుపోతుంది. అలాంటి దాన్నే చిన్న బకెట్ వాటర్‌తో ఆర్పారంటే అది నిజంగా అది మానవుల వల్ల మామూలుగా అవ్వదు. మామూలుగా ఒక మనిషి వల్ల అవ్వదు. సాధారణమైన మనిషి వల్ల అవ్వదు. కానీ ఇది ఒక దైవాంశ సంభూతుడు, ఒక దేవుడు అని చెప్పేసి అప్పటినుంచి కూడా ఆయన్ని ఒక దేవుడిగా, అలాగే ఒక అగ్నిమాపక సిబ్బంది రక్షకుడిగా, ప్రజలందరికీ ఒక రక్షక కవచంగా ఆళ్ళందరూ కూడా ఆయన్ని ఆరాధించడం కొనసాగింది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకించి ఒక అగ్నిమాపక సిబ్బంది దళాలను కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అగ్నిమాపక సిబ్బంది దళాలు కూడా ఒక రక్షకుడిగా, ఒక కవచంగా ఉండేవారు ఈయన. అలాంటిది ఆయన చనిపోయినా కానీ ప్రజలందరూ కూడా చాలామంది ఐరోపాలో ఈయన ఇంకా ఇప్పటికి కూడా తలుచుకుంటారన్నమాట. ఏదన్నా అగ్నికి ఆహుతవుతుంటే, అయ్యా సెయింట్ ఫ్లోరిన్ గారు మీరు మమ్మల్ని కాపాడాలి అని చెప్పేసి ఒక దేవుణ్ణి మనం ఎలాగ ప్రార్థిస్తామో ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఆ రకంగా ఆయన్ని వేడుకోవడం జరుగుతుంది ఐరోపాలో ఇప్పటికీ కూడా. అంటే ఆయన ఒక లెజెండ్ మాట, ఒక మహోన్నతమైన వ్యక్తి, ఒక ఆదర్శప్రాయుడు అని చెప్పొచ్చు. అటువంటి ఒక ఇక్కడ ఆస్ట్రేలియా అడవిలో చనిపోయిన ఐదుగురు వ్యక్తులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రోజు పెట్టాలి, ఒక డేట్ ఖరారు చేయాలి అని అనుకునే టైంలో ఎప్పుడు చేద్దాము, ఏ రోజున పెడదాము, ఏ రోజున ఖరారు చేద్దాము అనుకునే టైంలో ఇది గుర్తుకు తెచ్చుకుని అలాంటి ఒక ప్రాచీనమైన హిస్టరీ, అంటే ఒక ప్రాచీనమైన ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఉంది కదా, ఆ సెయింట్ ఫ్లోరిన్ గారు చనిపోయిన రోజు మే 4 కదా, ఆయన చనిపోయిన రోజునే మనం పెడితే ఈ త్యాగమూర్తులందరినీ కూడా నివాళులు అర్పించడానికి బాగుంటుంది కానీ అని చెప్పేసి ఆ రోజునే ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ఫైటర్స్ డే అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఖరారు చేయడం జరిగింది డేట్. అప్పటి నుంచి కూడా మే 4న ఎవ్రీ ఇయర్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఈ రోజున అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా ఏం చేస్తారంటే, చనిపోయిన వాళ్ళని అదే అగ్నిహాహుతికి మరణించిన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇంకొకటి కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళకి కానీ, లేకపోతే ఆల్రెడీ చేస్తున్న ఉద్యోగులకు కానీ అందరికీ కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడం కూడా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు అందరూ కూడా ఒక రెడ్ అండ్ బ్లూ కలర్‌తో ఉన్న ఒక రిబ్బన్‌ని కూడా కట్టుకుంటారు. ఎందుకంటే రెడ్ అంటేనేమో ఒక అగ్నిని సూచిస్తుంది. బ్లూ అయితేనేమో వాటర్‌ని సూచిస్తుంది, నీళ్ళని సూచిస్తుంది. అంటే అగ్నిని ఆర్పేది నీళ్ళతోనే కదా! కాబట్టి దానికి ఒక చిహ్నంగా గుర్తుగా ఈ రిబ్బన్‌ని, ఈ నీలం, ఎరుపు ఉన్న రిబ్బన్‌ని కట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాటిని సూచిస్తుంది. ఆ సూచకంగా గుర్తుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు అగ్నిమాపక దినోత్సవం కాబట్టి దాని సందర్భంగా వీళ్ళు ఇలా కట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇలాగ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మనకి మే 4న ఇలాగా మనకి ఈ డేని జరుపుకుంటం జరుగుతుంది. ఓకేనా. తర్వాత అయితే వీళ్ళకి చనిపోయిన వాళ్ళకి చాలామంది ఉన్నారు కదా. అంటే ఈ ఐదుగురు అంటే ఈ ఐదుగురు, ఆరుగురు, ఈయనతో ఆరుగురు, ఈ ఆరుగురే కాదు, ఇంకా గతంలో అక్కడ చాలామంది ఉంటారు. అంటే ప్రత్యేకించి మనం వీళ్ళని చెప్పుకుంటున్నాం. అయితే ఐదుగురు ఒకేసారి అక్కడ ప్రాణం పోయింది కాబట్టి ఆయన గురించి చెప్పుకుంటున్నాము. అదే ఈయన సెయింట్ ఫ్లోరిన్ గారు చాలా ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి కాబట్టి మనం ఈయన గురించి చెప్పుకుంటున్నాము. అయితే ఇలాంటి ఏళ్ళే కాదు, చూడండి మనకి విపత్తులు అంటే సునామీలు కానీ, భూకంపాలు కానీ, వరదలు కానీ ఇలాగ ప్రతి చోట జరుగుతూనే ఉంటాయి. అది ఏ టైంలో అంటే మనం చెప్పలేము. అర్ధరాత్రి అవ్వచ్చు, ఎప్పుడైనా ఏ టైంలోనే అవ్వచ్చు, మనకు తెలియదు. తెలియకుండా అర్ధంతరంగా వచ్చాయి ఈ విపత్తులు అంటారు. అంటే ఈ విపత్తుల టైంలో కూడా చాలామంది సిబ్బంది మనల్ని రక్షిస్తూనే ఉంటున్నారు. వాటిని బారి నుంచి మనల్ని ఇప్పుడు కూడా సురక్షితంగా కాపాడుతూనే ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళకి మనం ఎంతైనా కూడా వెలకట్టలేమని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే కనపడని దేవుళ్ళ కన్నా కనిపించే వీళ్ళలాంటి వాళ్ళే దేవుళ్ళు మనకి.
ఇంకొకటి ఏంటంటే నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, అయ్యో నా ప్రాణం పోద్దేమో అన్న భయం కానీ దడ కానీ అలాంటిది ఏమీ లేకుండా వాళ్ళ ఆందోళన చెందకుండా ఎప్పటికప్పుడే ఎక్కడి నుంచన్నా ఒక కాల్ వచ్చిందంటే ఎలర్ట్గా ఉంటారు. ఎప్పుడు 24 అవర్స్ ఎలర్ట్గా ఉంటారు. ఫైర్ ఇంజిన్ దగ్గర ఉంటుంది, అలర్ట్గా ఉంటారు అంతే. ఏ టైం అయినా కానీ పాపం వెళ్ళి అలర్ట్గా వెళ్ళిపోతారు, కాపాడుతూ ఉంటారు వాళ్ళందరినీ కూడా. అంటే ప్రపంచవ్యాప్తంగా అంటే సమాజ రక్షణ కోసం ప్రతి ఒక్కరిని కూడా సేఫ్గా సేఫ్గా అందరూ కూడా బాగా సేఫ్గా నిద్రపోవాలి ప్రతి ఒక్కరును అని వాళ్ళు అహోరాత్రులు కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళు వెంటనే స్పందించి వెళ్ళి అక్కడ ప్రాణం సైతం ఫలంగా పెట్టి ప్రజలందరినీ కూడా కాపాడే రక్షకులు. కాబట్టి వాళ్ళకి ఎంతైనా కూడా మనం ఈరోజు నివాళులు అర్పించాలి అని చెప్తున్నాను. అయితే మనం అక్కడ మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక గౌరవంగా ఇవ్వాలి అంటే కనుక మనం ఎదురు ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా దీనిపై అవేర్నెస్ అనేది పెంచుకోవాలి. అవేర్నెస్ ఉండాలి, అలాగే సేఫ్టీ రూల్స్ కూడా పాటించాలి. ఇదే మనకు వాళ్ళకి ఆ త్యాగమూర్తులకు ఇచ్చే గౌరవార్థం కదా. కాబట్టి ఇక్కడ నాకు తెలుస్తుంది, నేను ఎలా చెప్తున్నాను కొంచెం, అలాగే మీకు తెలిసింది కానీ లేకపోతే నేను చెప్పింది విన్నది కానీ విన్నవాళ్ళు కానీ అలాగే నాకంటే మీకు ఎక్కువ తెలిసిన లేకపోతే నాకంటే ముందే మీకు అంటే తెలిసిన వాళ్ళందరూ కూడా ఇంకొక 10 మందికి చెప్తూనే ఉండాలి. మీకు తెలిసింది నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను, మీకు తెలిసింది మీరు ఇంకో 10 మందికి చెప్పాలి, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు. మనం అలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరిలోనూ కూడా అవేర్నెస్ అనేది పెరుగుతుంది. అయితే చూడండి, నిన్న కాకమొన్న మనకి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు బాబు ఉన్నాడు కదా, చిన్న బాబు. ఆ స్కూల్లో చూడండి వెంటనే ఏదో ఫైర్ అయింది. ఆ ఫైర్ అయితేనే ఆ మంటల్లోంచి ఆ బాబుకి ఆ పొగలన్నీ కూడా ఆ పొగంతా కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఎంత అవస్థకు గురయ్యాడో మనందరికీ తెలుసు. ఎన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నాడో తెలుసు. నిజంగా ఆ బాబు గురించి ఎంతమంది మనం ప్రార్థించేమో ఆ బాబు సురక్షితంగా బయటపడాలనేసి. అలాగే అందరి దీవెనలు కూడా బాబుని కాపాడాయి. ఎందుకంటే ఆయన ఆ బాబు చాలా అంటే మృత్యుంజయుడని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అంటే చిన్న పిల్లలకి వెంటనే ఎఫెక్ట్ అయిపోతుంది ఆ పొగ అనేది, వెంటనే ఎఫెక్ట్ అవుతుంది. పసి ప్రాణం కదా. నిజంగా ఆ బాబుకి అలాగా అయ్యి హాస్పిటల్లో ఉంటే నిజంగా నాకైతే ఎంత ఏడుపు వచ్చేసింది మాట. ఆ బాబు క్షేమంగా ఉండాలి, ఎప్పుడు మనం వింటాము న్యూస్ అని చెప్పేసి అలా ఫోన్ చూస్తూ ఉండేదాన్ని, రోజు అలాగా చూస్తూనే ఉండేదాన్ని. ఈ శుభవార్త వినాలి, బాబు క్షేమంగా బయటకు రావాలి అని చెప్పేసి. అంటే చూడండి, మనం అంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ పెంచుకోవాలి. మనం ఏంటంటే చూడండి, ఒక ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎందుకంటే స్కూల్లోని కాలేజ్లోని చాలా తక్కువగానే జరుగుతాయి. ఇండస్ట్రీస్లో అయితే బాగా ఎక్కువగా జరుగుతాయి. ఒక ఫ్యాక్టరీ కర్మాగారాలు కానీ ఇవంటివి ఉంటాయి. ఎందుకంటే ఆ ఇంజిన్స్ కానీ మోటార్స్ కానీ 24 అవర్స్ రన్ చేస్తూ ఉంటారు. ఆ హీట్ వల్ల కానీ లేదంటే గోడౌన్స్లో వాళ్ళు స్టాక్ పెడుతూ ఉంటారు, పేపర్స్ కానీ అట్లా కానీ ఏవోటి వాళ్ళు మెటీరియల్ పెడుతూ ఉంటారు. పెడుతూ ఉంటుంటే ఇది ఇలాంటప్పుడు ఎక్కువగా జరుగుతుంటాయి. సమ్మర్ కదా, ఈ సమ్మర్లో అసలే ఈ హీట్కి ఏమవుతుందంటే అదంతా కూడా లోపల మాగి అదంతా కూడా ఏమవుతుందంటే ఫైర్ అయిపోతూ ఉంటుంది. దాని అంతా దానే ఫైర్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇది ఎలక్ట్రికల్గా అవన్నీ కూడా సర్క్యూట్ అవుతూ ఉంటాయి కదా, లోపల ఏమన్నా తేడాలు వస్తే అవి కూడా అవుతూ ఉంటాయి. అలా కూడా ప్రమాదం జరుగుతూ ఉంటాయి. లేదంటే బయట మనం వెళ్తూ ఉంటాం, ఏదన్నా ఫైర్ అవుతూ ఉంటుంది, ఒక భవనం ఫైర్ అవుతూ ఉంటుంది. ఆ భవనం ఫైర్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ ఆపుతూ ఉంటారు కరెక్టే. అయినా ఆపేశారు కదా, ఆ పొగలే కదా వస్తుందని చెప్పేసి మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడం కానీ ఇలాంటివి ఏం చేయకూడదు. మనం అంత దూరంగానే వెళ్ళాలి. ఎందుకంటే అది అది పొగలు వస్తున్నా నీళ్ళు కొట్టినా కానీ ఒక్కోసారి అందులోంచి బాంబు పేరులాగా ఏదో పేలుతానే ఉంటాయి. అది మళ్ళీ మనకు ప్రమాదం అవుతుంది. అంతేకాదు అందులోంచి ఆ పొగలంతా కూడా మనకి ముక్రంధ్రాల ద్వారా నోటి ద్వారా కానీ లోపలికి ఊపిరితిత్తులకు వెళ్ళిపోతే అది ఇంకా కూడా మనం చాలా ప్రమాదానికి గురైపోతాం. కాబట్టి మనం చాలా అక్కడ అవకాశం ఉన్నంత దూరంగానే నడవాలి. అంతేకాదు అక్కడ మన చేతిలో ఉన్న ఏదోటి కచ్చిపోయి ఏదోటి ఉంటుంది కదా, ఏదోటి క్లాత్ తీసుకుని తడిపేసి పిండేసి ఇలా నోటి దగ్గర ఇలా ముక్కు దగ్గర ఇలా పెట్టుకుని మనం వెళ్ళాలి. పక్కంటే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే అది కూడా మనకి లోపలికి వెళ్ళకూడదు. ఈ రకంగా ఇలాంటి కొన్ని సేఫ్టీ రూల్స్ అనేది పాటించాలి. ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఇండస్ట్రీస్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయని. జరిగినప్పుడు చూడండి, ఎవరన్నా న్యూగాని ఫ్రెషర్స్ జాయిన్ అవుతూ ఉంటారు, జాబ్లో జాయిన్ అవుతూ ఉంటారు కదా. జాయిన్ అయినప్పుడు అక్కడ యాజమాన్యం ఏం చేస్తుందంటే వెంటనే వెళ్ళగానే విధుల్లో పంపించదు.
ఏం చేస్తుందంటే అక్కడ షిఫ్ట్స్ ఉంటాయి. ఏ షిఫ్ట్ బీసీ ఇలాగా జనరల్ ఇలా డ్యూటీస్ ఉంటాయి కదా! వాళ్ళు వెంటనే కూడా షిఫ్ట్‌లోకి వెళ్ళనివ్వరు. వెళ్ళకుండా ఒక ఇది ఏంటంటే మోటివేషన్ స్పీకర్‌ని తీసుకొచ్చి వాళ్ళకి క్లాసెస్ అనేది చెప్పించడం జరుగుతుంది. అంటే సేఫ్టీ రూల్స్ ఎలా ఉండాలి, అంటే నియమం ఎలా ఉండాలి, లోపల ఎలా ఉండాలి, అంటే ఇప్పుడు మనకు ఒక ఫేవరెట్ మిల్ ఉందనుకో, ఒక ఐరన్ షూస్ వేసుకోవాలి, ఒక బ్లేజర్ వేసుకోవాలి, ఒక సేఫ్టీ స్పెక్ట్స్‌తో పెట్టుకోవాలి, చేతికి గ్లౌజ్ వేసుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా సేఫ్టీ రూల్స్ ఉంటాయి. తర్వాత అంటే అక్కడ ఒక్కొక్క ఇండస్ట్రీని బట్టి కొన్ని చెప్తూ ఉండడం జరుగుతుంది. ఇలాగ ప్రతి షిఫ్ట్ వరకు కూడా చెప్పిన తర్వాత వాళ్ళలో అవేర్‌నెస్ పెంచిన తర్వాత వాటి గురించి వాట్ ఈస్ వాట్ అంతా చెప్పిన తర్వాత మటుకే వాళ్ళ విధుల్లోకి వాళ్ళ డ్యూటీల్లోకి పంపిస్తారు వర్క్ చేయడానికి. లేదంటే కొత్తగా జాయిన్ అవుతారు. అక్కడ ఏంటనేది వాళ్ళకి ఏమీ తెలీదు. ఎన్ని ముట్టుకుంటే ఏమవుతుందో తెలీదు. తర్వాత వాళ్ళు ప్రమాదాలకు గురవుతారు. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా వాళ్ళకి మోటివేషన్ చేసిన తర్వాతే అలాగా 2 డేస్ కానీ 3 డేస్ కానీ క్లాసులు చెప్పించిన తర్వాత వాళ్ళు విధుల్లోకి పంపిస్తారు. ఇది చాలా సురక్షితమైన మార్గం ఇది. ఇలా చెప్పించడం అనేది. ప్రతి ఒక్కరిలోనూ కూడా అవేర్‌నెస్ అనేది పెరుగుతుంది. అందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు చాలా అలర్ట్‌గా ఉంటారు. చాలా జాగ్రత్తగా వర్క్ చేసుకుంటారు. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం దూరంగా ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు వాల్వా బస్సులో ఎక్కుతా ఉంటాం కదా! ఎక్కినప్పుడు మనం ఎక్కువగా మిడ్‌నైట్ ఎక్కువగా జరుగుతా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతా ఉంటాయి కదా! అయితే అప్పుడు అంటే మిడ్‌నైట్ అంటే మిడ్‌నైట్ అని కాదు. మార్నింగ్ కూడా జరగొచ్చు. కాకపోతే మార్నింగ్ ఎవరు పడుకోరు. అలర్ట్‌గా ఉంటారు కాబట్టి కొంచెం ప్రమాదం జరుగుతుందనగా ముందు మనం గుర్తుంచుకొని మనం జాగ్రత్తగా సేఫ్ అవుతాం. తర్వాత మరి నైట్ అయితే మనం పడుకుంటాం కదా! నైట్ పడుకున్నప్పుడు మనకి ఏం తెలుస్తది తెలీదు కదా! అలాంటప్పుడు ఏం చేస్తాము, ముందుగా మనం ఏం చేయాలంటే అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో చూసుకోవాలి. అంటే ఇది జరిగిపోతుంది అని కాదు. కానీ మనం ఏం చేయాలంటే మనకు కొంచెం ఎంతన్నా ముందు జాగ్రత్తగా ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. కాబట్టి మనం బస్సు ఎక్కినప్పుడే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంది, మనకి ఇంకా ఏమేమి వేస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మనం హాయిగా పడుకోవాలి. అది అంటే అస్తమానం జరుగుతాయని కాదు. కానీ ఎప్పుడైనా ప్రమాదం పొంచుకొని వచ్చినప్పుడు మనం కొంచెం సేవ్ అవుతామని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే అవి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం భవనంలో ఉండగా అదే ఇంటిలో ఉండగా ఎప్పుడైనా ఏదన్నా ఫైర్ అయిందనుకోండి, ఇంకా అగ్నిమాపక సిబ్బంది ఇంకా రాలేనప్పుడు వస్తున్నప్పుడు మనకి అది కాలిపోతుంది, బయట కాలిపోతుంది. మనం ఇలా లోపల ఉంటాం, బయట ఏమన్నా అవుతుంది. ఇంటి పక్కోళ్ళో ఎవరోళ్ళో ఎవరో మొత్తమే చెప్తారు. ఇంకొకటి ఏంటంటే 101కి కాల్ చేయాలి. అంటే ఇది విద్యార్థులే కాదు, ఎంప్లాయీసే కాదు, ఎవరైనా కానీ 101కి కాల్ చేస్తే వెంటనే మనకి ఫైర్ ఇంజిన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫైర్ ఇంజిన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అడ్డు దారి తప్పుకోవాలి. అక్కడ డ్యూటీకి వెళ్ళే వాళ్ళైనా కానీ, లేకపోతే ఒక స్కూల్కి వెళ్ళే విద్యార్థులైనా కానీ, లేకపోతే పొలం పనులకు వెళ్ళే రైతులు కానీ, ఎవరైనా కానీ ఆటోలో వెళ్ళేవాళ్ళు, బస్సులో వెళ్ళేవాళ్ళు, అంటే డ్రైవర్స్, కార్ డ్రైవర్ కానీ, బస్ డ్రైవర్ కానీ, లారీ డ్రైవర్ కానీ, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా అడ్డు తప్పుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ అంత వేగంగా ఫైర్ ఇంజిన్ వస్తుంది. అంటే కొన్ని వేల ప్రాణాలని కాపాడడానికి వస్తుంది. తను ప్రాణం కూడా సైతం పక్కన పెట్టేసి వాళ్ళ ప్రాణాలకి ప్రాణం అడ్డేయడానికి వెళ్తున్నారు వీళ్ళు. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం అడ్డు లేవాలి, పక్కకి వెళ్ళిపోవాలి. మహా అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుతుంది. అంతేకాని మనం ఎప్పుడు కూడా వాళ్ళకి అడ్డు ఉండకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా ఎక్కడైనా జరుగుతుంటే అలాగా ఏదైనా ఫైర్ జరుగుతుంటే వెంటనే చూడగానే మీరు 101కి ఎక్కడుంటే అక్కడ వెంటనే ఫోన్ చేసేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, అదే మన ఇంట్లో ఉంటాం కదా, ఏదైనా జరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనం బయటికి వెళ్ళటానికి మనకి కొంచెం తెలిసిన బయటకు వెళ్ళడానికి గమ్మున తలుపులు తీసేయకుండా ఇలాగ మనం చేయి పెడుతుంటే అవతల వైపు ఇంకా చెయ్యి వేడిగా తలుపు తగులుతుంది అనుకో, ఆల్రెడీ అక్కడ మంటలు చెలరేగుతున్నాయి అని మనం గెస్ చేయాలి. గెస్ చేసి ఇంకో డోర్ అంటా మనం వెళ్ళాలి తప్ప మళ్ళీ అదే డోర్ అంటే వెళ్తే అక్కడ మనకు ఎదురుగుండా మళ్ళీ మంటలు ఉంటాయి కాబట్టి అది ఇంకా ప్రమాదం. అలాగ అసలు వెళ్ళకూడదు. ఇంకొకటి ఏంటంటే, మనకు ఒకవేళ ప్రమాదం అంటుకుపోయింది, ఫైర్ అయ్యింది, మన బాడీ మన క్లాత్, మన ఒంటి మీద ఉన్న క్లాత్స్ ఫైర్ అయినాయి. ఫైర్ అవుతే ఏం చేయాలి, మన బాబోయ్ అని చెప్పేసి మనం వేగంగా పరిగెడుతూ ఉంటే ఏమవుతుందంటే, ఆ వేగంతో తగ్గట్టుగా ఆ గాలి వేగంతో పాటు అంతే గాలితో ఆ ఫైర్ అనేది ఇంకా మంటలనేవి ఇంకా మనకి అంటుకుపోతూ ఉంటాయి, ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3 గుర్తుపెట్టుకోవాలి.
నెంబర్ 1 ఏంటంటే, మనకేదన్నా ఫైర్ అంటే మనం ఏదన్నా మన ఒంటి మీదకి ఏమన్నా ఫైర్ అవుతే అంటే ఏదన్నా కాలుతుంటే గనక వెంటనే ఏం చేయాలంటే స్టాప్ నుంచోవాలి, ఆగిపోవాలి, పరిగెట్టకూడదు, ఆగిపోవాలి. నెంబర్ 2 ఏంటంటే కింద పడుకోవాలి వెంటనే. నెంబర్ 3 ఏంటంటే ఇలాగ కళ్ళు మూసుకొని ఇలా మొఖాన్నంతా కూడా ఇలాగ కళ్ళు మూసుకొని చేతులతోని అటు, ఇటు, ఇటు, అటు ఇలా దొరలాలి. దొర్లితే అప్పుడు మనకి మన ఒంటి మీద ఉన్న మంటలన్నీ కూడా వెంటనే అలా దొరలడంతో ఆగిపోతాయి. అంతేగాని మనం అయ్యబాబోయ్ బాబాయ్ అని పరిగెడితే ఇంకా ఇంకా మనకి ఒళ్ళంతా కూడా కాలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా అవేర్‌నెస్ తేవాలన్నాను కదా! అందరూ ఒక 10 మందికి చెప్తే ఇంకో 10 మందికి అలా చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యి వాళ్ళందరూ కూడా సేఫ్టీగా ఉంటారు. అంతేకాకుండా ఈరోజు చనిపోయిన త్యాగమూర్తులు అదే ఈరోజు మనం జరుపుతున్నారు కదా! ఏంటి ఫైటర్స్ డే అనేసి ఇంటర్నేషనల్‌గా. అయితే వాళ్ళ త్యాగమూర్తులకి అందరికి కూడా నివాళులు అర్పించే రోజు ఈరోజు. వాళ్ళందరికీ కూడా మనం ఇచ్చే గౌరవార్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అవేర్‌నెస్ పెంచుకోవాలి. అలాగే సేఫ్టీ రూల్స్ అనేవి కంపల్సరీగా పాటించాలి. ఇంకొకటి ఏంటి ఈరోజు అందరూ కూడా రెడ్ అండ్ బ్లూ కలర్ రిబ్బన్ ధరిస్తారు. రెడ్ దేనికి అగ్నిని సూచిస్తుంది. బ్లూ ఏమో వాటర్‌ని సూచిస్తుంది. కాబట్టి ఈరోజు దానికి చిహ్నంగా వాళ్ళు ధరించడం జరుగుతుంది. అంతేకాదు చనిపోయిన త్యాగమూర్తులకి నివాళులర్పిస్తారు. బ్రతికున్న వాళ్ళకి అదే జాబ్‌లో ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్న వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలుపుకోవడం జరుగుతుంది. ఇంకా మనం ప్రతి చోట కూడా మనం వెళ్ళే చోట ప్రతి చోట కూడా మనం ఇలా అవేర్‌నెస్ పెంచుకొని ప్రతి ఒక్కరు కూడా మన పక్కన చదువుకోలేని వాళ్ళు ఉంటారు. చదువుకున్నా కూడా తెలియని వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పాలి. అలాగే విద్యార్థులకు చెప్పాలి. ట్రావెల్ చేసే వాళ్ళకి చెప్పాలి. పొలం పనులు వెళ్ళే వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ వల్ల కూడా మనకి ఇది జరుగుతూ ఉంటాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాటిల గురించి కూడా జాగ్రత్తలు అనేవి చెప్తూ ఉండాలి. ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళని సురక్షితంగా ప్రతి ఒక్కరిని కూడా సురక్షితంగా ఎందుకంటే మనకి చెప్పాను కదా అగ్నిమాపక సిబ్బంది ఎప్పుడు కూడా చాలా అలర్ట్‌గా ఉంటుంది. ఏమాత్రం ఇన్ఫర్మేషన్ రాగానే పాపం పరుగున వెళ్తారు, కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి త్యాగమూర్తులు చనిపోయిన చనిపోయినందుకు వాళ్ళకి గుర్తుగా మనకి ఈ రోజున జరుపుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం ఒక్కసారి నమస్కారం చెప్తాము ప్రతి ఒక్కరికిని. ఇలాంటి త్యాగమూర్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు నివాళులు అర్పించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్‌గా ఉండాలి. మనం ఏది ఆందోళన పడకుండా, భయపడకుండా ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే ఇన్ని దాటుకుని బయటికి వెళ్ళాలి. అంటే ఇలాంటి అన్నిటిలో కూడా ఎన్నో ఉంటాయి. మనం నిత్యం మన జీవన విధానంలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో ప్రమాదాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం బెదిరిపోకుండా, అల్లిపోకుండా మన జీవిత గమ్యాన్ని దాటుకుంటూ ఇలాంటి చిన్ని మనం నేర్చుకుంటూ మనం వెళ్తూ అలా ముందుకు కొనసాగుతూ ఉంటేనే అది జీవితం. ఓకే. ఏదేమైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ముందస్తుగా మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. మనకి ఏది కూడా చెప్పి రాదు కదా! కాబట్టి అందరూ ఇప్పుడు ఈ రోజుల్లో ఇదివరకైతే చదువుకునేవారు కాదు కానీ ఈ రోజుల్లో అందరూ చదువుకునే వాళ్ళే ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకుంటున్నారు. గవర్నమెంట్ వారు పుణ్యమా అంట ఫ్రీ ఎడ్యుకేషను ఇచ్చేసింది. ప్రతి వాళ్ళకి కూడా హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ పెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు. చదువుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అందరిలోనూ కూడా చదువుకోలేని వాళ్ళలోనూ పేరెంట్స్‌లోనూ అందరిలోనూ కూడా అవేర్‌నెస్ పెంచి వాళ్ళందరినీ కూడా అవేర్‌నెస్ పెంచడం వల్లే కదా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించడానికి ముందుకొస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చదువుకున్నాం కాబట్టి అందరినీ చదువుకోలేని వాళ్ళని కూడా మనం అన్నీ కూడా మనం చెప్తూ ఉండాలి. అలాగే మనం పాటిస్తూ వాళ్ళ చేత పాటించేలాగా కూడా మనం చెయ్యాలి. ఓకే. థ్యాంక్ యూ.